పటాన్చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి ఇంకా ప్రారంభం కాలేదు. 15 రోజుల్లో ఓపెన్ చేయకపోతే డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసును ముట్టడిస్తామని ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి హెచ్చరించారు. శనివారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం పూర్తయి ఏడాది, వైద్యశాఖకు అప్పగించి 4 నెలలు అయినా ఆసుపత్రి ప్రారంభం కాలేదు. నిధులున్న అధికారులు స్పందించడం లేదన్నారు. ప్రైవేట్ దవాఖానాలతో కుమ్మక్కయ్యారా అంటూ ప్రశ్నించారు. ఈ ఆసుపత్రికి మొత్తం 184 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అయినా పూర్తి స్థాయిలో పరికరాలు అందుబాటులో లేవని విమర్శించారు. పటాన్చెరు పరిశ్రమల ప్రాంతం కాలుష్యంతో బాధపడుతున్న ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతో అవసరం. కానీ పరిస్థితి ఏమిటి? అత్యవసర చికిత్స కోసం ఇప్పటికీ ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. డాక్టర్లు, సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉందన్నారు. అవసరమైన పోస్టులలో సగం కూడా నింపలేదన్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే నార్మల్ టెస్టులు కూడా ప్రైవేట్ సెంటర్లకు పంపుతున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం లోపు పూర్తి నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. ఇక గడువు స్పష్టం. 15 రోజుల్లో ఆసుపత్రి ప్రారంభం కావాలి, లేకపోతే ఆందోళన తప్పదని ఎమ్మెల్సీ హెచ్చరించారు. ఈయన చెప్పిన ఎందుకు అవైలబుల్ లేదు? అవైలబుల్ ఎందుకు అవ్వలేదు? ఇంత పెద్ద హాస్పిటల్ అవైలబుల్ లేదు. మీకేం తక్కువ ఉంది? ఏం తక్కువ ఉంది నీకు? కావాలి నీకు? ఎమ్మెల్సీ గారు రిపోర్ట్ తీసుకున్నా. ఆమెకు ఎమర్జెన్సీ ఉంది. మీరు 4 రోజులు చేయలేదు. 4 రోజులు చేయకపోతే ఆమె ఏం చేయాలి? బయటకు పోయి తీసుకోవాలి కదా. 4 రోజులు చేయలేదా? 12 రోజులు ఈరోజు పటాన్చెరు అంజయ్ హాస్పిటల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్లో మా లీడర్స్ హాస్పిటల్ వచ్చి ఇక్కడ ఒకసారి తనిఖీ చేయండి అన్న, తనిఖీ చేస్తే బాగుంటుంది. చాలామంది రోగులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది మందులు అందలేక, తర్వాత ఏంటంటే ఈ స్కానింగ్ సెంటర్లు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరూ బయట కూడా పంపిస్తూ ఉన్నారు. కొంతమంది డెలివరీ దాంట్లో కూడా డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పోస్ట్ మార్టంలు కూడా డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. అందుకోసానికి వెరిఫై చేయడానికి మా లీడర్స్ అందరూ, ఇక్కడ ఉన్న పటాన్చెరు లీడర్స్ అందరూ కూడా చెప్పడంతో ఇక్కడ రావడం జరిగింది. అందరూ వెరిఫై చేశాను. చాలామంది చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓపీ పేషెంట్ 700 మంది ఉన్నారు. అదేవిధంగా ఇన్ పేషెంట్ కూడా 100 హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్లో ఇంకో 100 పడకల హాస్పిటల్ కోసం కూడా గతంలో